రైట్ పోసాని రిమాండ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు పోసాని కృష్ణ మురళికి రైల్వే కోడూరు కోర్టు జడ్జి రిమాండ్ విధించారు. కులాలు, సినీ ఫ్యాన్స్, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ ఆయనపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో పోసానిని అరెస్టు చేసిన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు సుదీర్ఘ విచారణ అనంతరం రైల్వే కోడూరు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే కోర్టులో గురువారం అర్ధరాత్రి 2:30 వరకు వాదనలు కొనసాగాయి. 5 గంటల పాటు మెజిస్ట్రేట్ ఇరుపక్షాల వాదనలు వినింది. ఈ తెల్లవారుజామున 5:30 జడ్జి తీర్పు వెలువరించింది. మార్చి 13 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. రైట్ పోసాని రిమాండ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు పోసాని కృష్ణ మురళికి రైల్వే కోడూరు కోర్టు జడ్జి రిమాండ్ విధించారు. కులాలు, సినీ ఫ్యాన్స్, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ ఆయనపై కేసైతే నమోదైంది. అయితే ఈ కేసులో పోసానిని అరెస్టు చేసిన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీసులు సుదీర్ఘ విచారణ అనంతరం రైల్వే కోడూరు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మునయ్య అందిస్తారు. మునయ్య చెప్పండి, పోసానికి 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? అటు పక్క వైసీపీ ఏమో ఓవైపు కక్షపూరితంగా అరెస్టు చేయడం జరుగుతుంది, కక్ష సాధింపు చర్యల భాగమని చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా చూసుకోవాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఓకే ప్రామిని, అనుచిత వ్యాఖ్యల కేసులో ఉన్నట్టు పోసాని కృష్ణమురళికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పోలీస్ స్టేషన్ లో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అధికారుల సుదీర్ఘ విచారణ జరిగాయి. అనంతరం రాత్రి 9 గంటల సమయంలో పోసాని రైల్వే కోర్టు పోలీస్ కోర్టులో సివిల్ జూనియర్ కోర్టు ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ముందు పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు ఉదయం వరకు 6:30 గంటలకు కొనసాగాయి. ఈ వాదనలో న్యాయస్థానం ముందు 14 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోసాని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఎస్ మునయ్య చెప్పండి, ఓవైపు వైసీపీ ఏమో ఆరోపిస్తుంది కక్షపూరిత అరెస్టులో కొనసాగుతున్నాయి, అరెస్టుల పర్వం, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. కానీ ఇటుపక్క టీడీపీ ప్రభుత్వం మాత్రం, అధికార ప్రభుత్వం మాత్రం ఇవన్నీ కక్షపూరిత చర్యలు కాదు, వాళ్ళు నోటి దురుసు వల్ల ప్రతిపక్షాలను మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు, ఎవరు పెట్టినా ఇలాంటి పరిస్థితే వస్తుంది అని చెప్పేసి కూడా ఓవైపు అధికార పక్షం చెప్తుంది. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు మునయ్య? వైసీపీ శ్రేణులేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే ప్రముఖ నటుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేశారని, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించాలా ఆయన భార్యపై అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, దళితుల్ని కించపరిచేలా విద్వేషాలు రెచ్చగొట్టేలా పోసని వ్యాఖ్యలు చేశారని, రాజకీయ నాయకుల్ని వారి కుటుంబంలోని మహిళలను అసభ్య పదాలను దూషించారని, పోసాని సినీ రంగంకు చెందిన వారు కావడంతో ఆయన మాటలు చాలా మందిపై ప్రభావం చూపాయని, విచారణ నిమిత్తము పోలీసులకు ఏమాత్రం సహకరించలేదని రిమాండ్ రిపోర్టులు కూడా పేర్కొనడం జరిగింది. రైట్ మునయ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.